నమస్తే అందరికీ. ఒక్క రోజులో కాంచీపురం 325 రూపాయలకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వినండి. విజయవాడ నుంచి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు చెంగల్పట్టు జంక్షన్ వరకు ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ 7 గంటలకు దిగుతాం. అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళడానికి ఫాస్ట్ మెమో ఉంటాయి. 8:30కి రీచ్ అవుతాం. బెస్ట్ టైం టు విజిట్ కాంచీపురం అక్టోబర్ టు ఫిబ్రవరి. మీరు వెళ్ళాలి అనుకుంటే సమ్మర్ టైంని అవాయిడ్ చేయండి. స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి 20 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. బస్ స్టాండ్ దగ్గరలో స్టేయింగ్కి చాలా హోటల్సే ఉన్నాయి. మేము అభిరామ్ హోటల్లో స్టే చేసాం. బడ్జెట్ ఫ్రెండ్లీ, 800 రూపీస్ పర్ డే. నాన్ ఏసీ, ఏసీ అయితే 1500 వరకు ఉన్నాయి. కామాక్షమ్మన్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగే వెళ్ళండి. టెంపుల్లో నార్మల్ దర్శనం అలాగే అభిషేక దర్శనం కూడా ఉంటాయి. అభిషేక దర్శనానికి టికెట్స్ లోపలే ఇస్తారు. ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంది, ఎవరైనా వెళ్ళి తినొచ్చు. కాంచీపురంలో ఏ టెంపుల్ అయినా 12:30 నుంచి 4:30 వరకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4:30 నుంచి ఓపెన్ చేస్తారు. కాంచీపురంలో చాలా టెంపుల్సే ఉన్నాయి. ఆటో వాళ్ళు 7 టెంపుల్కి 650 నుంచి 750 వరకు ఛార్జ్ చేస్తారు. వరదరాజ పెరుమాళ్ టెంపుల్, ఏకాంబరేశ్వరి టెంపుల్, కామాక్షమ్మ టెంపుల్, ఇలా చాలా టెంపుల్సే ఉన్నాయి. 325 రూపాయలకి ఎలా వెళ్ళాలో ట్రైన్ డీటెయిల్స్ షేర్ చేశాను, చూడండి.